అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, అలాగే గణితం నేర్చుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ నమస్కారములు. మనం ఈ వీడియో నందు మరొక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాలము, దూరము, వేగం, డిస్టెన్స్, టైం, స్పీడ్. మన నిత్య జీవితంలో కూడా దీని గురించి మనం చాలా చూస్తుంటాం. మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఒక గమ్యస్థానానికి వెళ్ళుటకు ప్రయాణించినటువంటి ఆ మార్గం మొత్తం పొడునే మనం దూరము అంటాం. ఆ ప్రయాణించడానికి పట్టినటువంటి సమయాన్ని కాలంగా తీసుకుంటాం. మరి ఆ దూరము, ఆ కాలంల మధ్య ఉన్నటువంటి సంబంధమే వేగము అవుతుంది. ఉదాహరణకు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే ఇది ప్రతిరోజు కూడా ఫిక్స్డ్ డిస్టెన్స్, అంటే స్థిరంగా ఉంటుంది దూరం అనేది. ఇప్పుడు మనం ఇంటి నుంచి పాఠశాలకు వేగంగా వెళ్ళినట్టయితే తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అలా కాకుండా నిదానంగా వెళ్ళినట్టయితే ఎక్కువ సమయం పడుతుంది. అందుకొరకు మనం ఏం చేస్తుంటాం, నడవడానికి బదులు సైకిల్ కానీ అలాగే వాహనంలో వెళ్ళినట్టయితే మనం తొందరగా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దూరం స్థిరంగా ఉన్నప్పుడు వేగం పెరిగే కొద్దీ కాలం తగ్గుతుంది. అలా కాకుండా వేగం తగ్గినప్పుడు కాలం పెరుగుతుంది. అంటే ఈ విధంగా మన నిత్య జీవితంలో చాలా సమస్యల్లో కూడా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి సమస్యలను పరీక్షల నందు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మరి ఇక్కడ వేగము, కాలము రెండు ఉన్నప్పుడు ఎక్కువ వేగంగా వెళ్ళినట్టయితే, ఉదాహరణకు 10 నిమిషముల సమయము స్థిరం, ఇది 10 నిమిషాల్లో ఎంత దూరం ఉన్నా ప్రయాణించవచ్చు అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, వేగంగా వెళ్ళినట్టయితే ఎక్కువ దూరం ప్రయాణిస్తాము. అలా కాకుండా వేగం తగ్గించినట్టయితే తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాం. అంటే 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే గంటకు మనకేమవుతుంది, 2 గంటల్లో కూడా 100 కిలోమీటర్లు అవుతుంది. ఇలా అంటే ఏమవుతుంది, ఇక్కడ కాలం స్థిరంగా ఉన్నప్పుడు వేగం వెళ్లే కొద్దీ దూరం పెరుగుతుంది. మరి ఇటువంటి సమస్యలను మనకి ఎగ్జామ్ నందు 1 లేదా 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కూడా మరి మొత్తం కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేపరే ఉన్నట్టయితే 4 క్వశ్చన్ల వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. దీంట్లో వివిధ సందర్భాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్యలు ఏమో మనం చూసినట్టయితే ఒకసారి స్క్రీన్ పై గమనించండి. మొదటి కాన్సెప్ట్ వచ్చేసి ఏముందంటే, కిలోమీటర్లు పర్ అవర్ లో ఉన్నటువంటి సమస్యలను మీటర్ పర్ సెకండ్ లోకి మార్చడం, లేదా మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్లకు మార్చడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. అలా కాకుండా కాలము అండ్ దూరం ఇచ్చేసి వేగం అడగడం కానీ, వేగము కాలం ఇచ్చేసి ప్రయాణించినటువంటి దూరం అడగడం కానీ ఇటువంటి సమస్యలు కూడా రావచ్చు. మరి సరాసరి వేగము అలాగే సరాసరి దూరము సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. అలాగే రైలు ప్రయాణించినప్పుడు మరి దాని యొక్క పొడవు తెలుసుకోవడము, అలాగే ప్రయాణించినటువంటి దూరం తెలుసుకోవడము, అలాగే స్తంభాలు ఉన్నప్పుడు, అలాగే 2 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించినప్పుడు, ఒకే మార్గంలో ప్రయాణించినప్పుడు సాపేక్ష వేగానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. అలాగే పడవలకు సంబంధించినటువంటిది, మరి పడవలు నీటి వేగంతో సంబంధించినటువంటి సమస్యలు, నీటి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగంలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ యొక్క కాలము, దూరము, వేగం సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి. మరి ముందుగా మొదటి వీడియోలో కూడా మనము మొత్తము దీనిలో 6 వీడియోస్ చేయడం జరుగుతుంది. 1 నుంచి 6 వరకు వివిధ కాన్సెప్ట్ సంబంధించి, అలాగే గతంలో వచ్చినటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినాయి వాటిని ఒకసారి అవగాహన చేసుకున్నట్టయితే మనం సాధించడం సులభం అవుతుంది. అలాగే మామూలుగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే ఆర్ఎస్ అగర్వాల్ గుర్తుకొస్తుంది. సో ఈ ఆర్ఎస్ అగర్వాల్ కావచ్చు, అలాగే మనకి ఇంకా కొన్ని మనకి వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఇతర పుస్తకాల్లో కూడా కొన్ని సమస్యలను గ్యాదర్ చేసి వాటిని కూడా ఈ వీడియోల నందు రూపొందించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా వీటినన్నింటినీ చూసి నేర్చుకుని మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే ఎంత చెప్పినా మీరు ప్రాక్టీస్ చేయడమే ముఖ్యం. మీరు ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ చేసినటువంటి డిఫరెంట్ మనం నేర్చుకున్నటువంటి సమస్యలు రావచ్చు, దానికి అనుబంధంగా కొన్ని క్వశ్చన్స్ అవ్వచ్చు. కాబట్టి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం ఎంత తక్కువ సమయంలో వాటిని సాల్వ్ చేస్తాం అనేది ముఖ్యం. కాబట్టి అటువంటి విషయాలు కూడా నేర్చుకుంటూ మీరు మరి మంచి మార్కులు స్కోర్ చేసుకోవడానికి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇప్పుడు మొదటి వీడియోలో కూడా మనం ఈ యొక్క కాలము, దూరము, వేగం వీటి మధ్యల సంబంధం గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. మనకి వేగానికి, దూరానికి, కాలానికి గల సంబంధం
వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. సో వేగము అంటే మనం ఇక్కడ స్పీడ్ అనుకుంటాం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. సో ఇది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మరి ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఇది. ఈ సంబంధాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఒకవేళ మనకి టైం కావాలంటే, సో టైం చూడండి ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ని స్పీడ్ తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? టైం వస్తుంది. అలాగే ఒకవేళ డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. ఫర్ ఎగ్జాంపుల్ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే 2 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అంటే చూడండి, వేగము గంటకి 50 కిలోమీటర్లు, టైము 2 గంటలు. సో 50 ఇంటూ 2 100 కిలోమీటర్లు అవుతుంది. ఈ విధంగా మనకి డిస్టెన్స్ తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? స్పీడ్ ఇంటూ టైం. ఒకవేళ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే చూడండి, 100 కిలోమీటర్ల దూరాన్ని గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే ఎంత టైం పడుతుంది? సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 51 52. సో ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు. ఇది టైం కి, డిస్టెన్స్ కి, స్పీడ్ కి ఉన్నటువంటి సంబంధం. మరి ఇప్పుడు మనం మామూలుగా డిస్టెన్స్ అనేదాన్ని కిలోమీటర్లో తెలుపుతాం, కాలాన్ని, వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ లో తెలుపుతాం. కొన్ని సందర్భాల్లో కూడా మరి మీటర్ పర్ సెకండ్ లో ఇవ్వడం జరుగుతుంది, లేదా మీటర్ పర్ సెకండ్ లోకి మార్చడం జరుగుతుంది. మరి దానికి ఉన్నటువంటి రిలేషన్ ఏందో ఇప్పుడు చూద్దాం. 1 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే ఏమవుతుంది? సో మీటర్ పర్ సెకండ్ లోకి మార్చినట్లయితే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అలాగే 1 అవర్ అంటే 3600 సెకండ్స్. సో 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ ఫర్ 3600 సెకండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే 100 తో క్యాన్సిల్ చేస్తున్నాం. 2 5 2 18. సో ఏమవుతుంది? మరి కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నట్టయితే మనం ఏం చేస్తున్నాం? మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. 3 కిలోమీటర్ పర్ అవర్ ఒక వ్యక్తి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిచినట్టయితే, నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మరి ఒక సెకండ్ కు ఎన్ని మీటర్లు ప్రయాణిస్తాడు అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తాము? 3 × 5/18 ఈక్వల్ టు 3 1 3 6. సో 5/6 వచ్చింది. సో 5/6 మనం క్యాన్సిల్ చేస్తే వస్తుంది 0.8. సో 0.8 మీటర్స్ పర్ సెకండ్ అప్రాక్సిమేట్లీ వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనకి కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్ లోకి మార్చడానికి 5/18 తో గుణించి మనం చేయడం జరుగుతుంది ఎంట్రన్స్ లో. ఎందుకంటే ప్రతిసారి కూడా 3000/3600 రాసుకుని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకొరకు ఏం చేస్తున్నాం? మనం 5/18 తో గుణించినట్టయితే అది మీటర్ పర్ సెకండ్ లోకి మారుతుంది. మరి ఒకవేళ ఒక వ్యక్తి సెకండ్ కి 4 మీటర్లు నడిచినట్టయితే, దీనికి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి. మరి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే దీనికి రెసిప్రోకల్ అంటే విలోమము. సో 4 × 18/5 అంటే దీని యొక్క విలోమం చే గుణించినట్టయితే ఏమవుతుంది? కిలోమీటర్ పర్ అవర్ లోకి మారుతుంది. సో 18 72/5 కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని మార్చినట్టయితే 5 5 5 4 20 5 4 20. సో 14.4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఈ విధంగా మరి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చడం, సెకండ్ నుంచి మరి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చడం, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి కాన్సెప్ట్. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు వీడియోలో చూసుకుంటూ నేర్చుకుందాం. మరి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ నేను బోత్ మీడియంస్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఏమో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అయితే వాటి ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగు మీడియంలో ఉంటుంది. గుర్తుంచుకోండి. మనకి రేపు రాబోయేటటువంటి కొన్ని ఎగ్జామ్స్ లో కూడా మనకి ప్రాంతీయ భాషలో కూడా ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఆలోచిస్తుంది. కాబట్టి మనం ప్రాంతీయ భాషలో ఇంతవరకు మనకి ఇంగ్లీష్ మీడియంలో రావడం వల్ల కొన్నిసార్లు మనం అప్లై చేయడం కావచ్చు, అప్లై చేసిన రాయడానికి రాదు కదా అని చెప్పి వదిలిపెట్టే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన భాషలో కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ నందు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి. సో ఇక్కడ మీకు 2 మీడియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరు కూడా చూసి నేర్చుకోండి.
అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ వీడియోస్ యొక్క మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్ లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే మీకు మెటీరియల్ కావచ్చు, అలాగే ఫార్ములాస్ కావచ్చు, పాత మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఒక్కసారి, మనం ఇంతవరకు కూడా చెప్పుకున్నాం. మరి ఇక్కడ దూరము, కాలము, వేగం. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ వీడియోలో కూడా వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దీన్ని మనము స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దీన్ని బేస్ చేసుకుని చూసినట్టయితే మనకి మరి డిస్టెన్స్ కావాలంటేనేమో స్పీడ్ ఇంటూ టైం, అలాగే టైం కావాలంటేనేమో డిస్టెన్స్ బై స్పీడ్. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి రిలేషన్ మారుతూ ఉంటాయి. ఈ మూడింటిని మనం బేస్ చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అలాగే మనకి గంటలు కిలోమీటర్ ఫర్ అవర్లో ఇచ్చినప్పుడు, కిలోమీటర్ ఫర్ గంటల్లో ఇచ్చినట్లయితే 5/18తో గుణించినట్టయితే మీటర్ ఫర్ సెకండ్లోకి మారుతుంది. ఒకవేళ క్వశ్చన్లో మీటర్ ఫర్ సెకండ్లోకి ఇచ్చి కిలోమీటర్లకు అడిగినట్టయితేనేమో 18/5 చేత గుణించినట్టయితే మనకి కిలోమీటర్ పర్ అవర్లోకి మారుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. వీటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం సమస్యలను సాధిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సెకనుకు మీటర్లలో వేగం ఎంత? మనకేమిచ్చిండు, గంటకు 18 కిలోమీటర్లు అయినట్టయితే సెకన్కి ఎన్ని మీటర్లు అవుతుంది? సో ఫర్ అవర్ 18 కిలోమీటర్స్ అయినట్టయితే స్పీడ్, ఫర్ సెకండ్ హౌ మెనీ మీటర్స్ ద స్పీడ్. సో 18 కిలోమీటర్లు ఫర్ అవర్ కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం, 18 ఇంటూ 5/18తో మల్టిప్లై చేస్తున్నాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, మీటర్ ఫర్ సెకండ్లోకి మారిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 18 క్యాన్సిల్ అయితే మనకి 5 మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది. 5 మీటర్ ఫర్ సెకండ్. ఇదే మనకి కిలోమీటర్లో ఇచ్చినట్టయితే మీటర్లోకి మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, సో 90 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చిండు. ఇప్పుడు మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చండి. సో ట్రై చేయండి ఒక్కసారి. టైం స్టార్ట్. 90 కిలోమీటర్ ఫర్ అవర్లో ఇచ్చిండు, మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి. సో వచ్చింది అనుకుంటున్నాను మీకు అందరికీ ఆన్సర్ కూడా. చాలా ఈజీ క్వశ్చనే కాబట్టి. సో చూడండి, 90 కిలోమీటర్ ఫర్ అవర్. సో మనం ఏం చెప్పుకున్నాం, 90 ఇంటూ 5/18 మీటర్ ఫర్ సెకండ్లోకి మారిపోతుంది. సో 18 ఒకట్ల 18 5ల 5 5ల 25, 25 మీటర్లు ఫర్ సెకండ్ అవుతుంది. 25 మీటర్లు ఫర్ సెకండ్. ఓకేనా. ఒకవేళ ఇదే క్వశ్చన్ రివర్స్ 25 మీటర్లు ఫర్ సెకండ్లో ఉంది, కిలోమీటర్లకు మారిస్తే ఎట్లా, 25 ఇంటూ 18/5. సో 18/5, 5 ఒకట్ల 5 5ల 18 5ల 90 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది. కిలోమీటర్ ఫర్ అవర్. ఓకేనా. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ క్వశ్చన్, 35 మీటర్ ఫర్ సెకండ్లో ఇచ్చిండు. దీని ఏం చేయాలంటే కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలి. కన్వర్ట్ 35 మీటర్ ఫర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చండి. సో టైం స్టార్ట్. 35 మీటర్ ఫర్ సెకండ్లో ఉంది. మరి సెకండ్కు 35 మీటర్లు ప్రయాణించినట్టయితే గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఇది క్వశ్చన్. సో వచ్చింది అనుకుంటా ఆన్సర్, 35 ఇంటూ 18/5. ఓకేనా. సో మీటర్ నుంచి కిలోమీటర్లకు మార్చాలంటే 18/5. సో 5 ఒకట్ల 5 7ల మరి 18 7ల 126. ఓకేనా. కిలోమీటర్ ఫర్ అవర్. కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే, ఇది మనకి. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే ఏం చేయాలి, సో గుర్తుకు రాకపోతే 35 ఇంటూ 3600 అంతేదా. సో ఒక సెకండ్కి 35 మీటర్లు కాబట్టి గంటకు 3600. 35 ఇంటూ 3600 చేస్తే మనకేమవుతుంది, కిలోమీటర్లోకి వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇది ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే 35 ఇంటూ 3600. ఓకే, కావాలంటే ఇప్పుడు ఇంటి చేసి చూడండి. సో 2 చిన్నలు పక్కకు పెడదాం. నెక్స్ట్ ఇది ఈ 2 ఇంటి చేద్దాం. 6 5ల 30, 6 6 18, 21, 3 5ల 15, 3 9, 10. సో ఇప్పుడు చూడండి 0 6 2 1 2 సున్నాలు రాస్తే మరి 126 వచ్చింది. ఇక్కడ ఈ 3 సున్నాల బదులు కిలోమీటర్ అయితే 126 కిలోమీటర్లు వచ్చిందా. సో సూత్రం గుర్తుకు రాకపోతే ఇలా చేయాల్సి ఉంటుంది, సూత్రం గుర్తుకు వస్తే ఇలా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో ఇది మాకు టెలిగ్రామ్ గ్రూపు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ కార్ కవర్ 140 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్ దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. ఒక కారు 5 గంటల్లో 140 కిలోమీటర్లు ప్రయాణించినట్టయితే కారు వేగం అంతా. ఏ కార్ కవర్స్ 140 కిలోమీటర్స్ ఫర్ 5 అవర్స్. 5 అవర్స్ లోపల 140 కిలోమీటర్స్ ప్రయాణించినట్టయితే స్పీడ్ ఎంత? సో టైం స్టార్ట్. సో 10 సెకండ్స్ మనం అనుకున్నట్టయితే కొన్ని క్వశ్చన్స్కి 10 సెకండ్స్లో చేయొచ్చు కాబట్టి, మరి ఇక్కడ కూడా ఏముంది 140 కిలోమీటర్స్ ఉంది, 5 అవర్స్ ఉంది. సో మనకు కావాల్సిన స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుకొస్తే సరిపోతుంది. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. దూరము బై కాలము. డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు, దీని దూరము బై కాలం అంటాం. డిస్టెన్స్ ఏమో 140 కిలోమీటర్స్, కాలం ఏమో 5 అవర్స్. సో 140 బై 5. సో 5 2 జా 5 8 జా 28 కిలోమీటర్స్ పర్ అవర్. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది కారు వేగం. గంటకు 28 కిలోమీటర్లు. ఓకేనా? సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. 140 బై 5 చేస్తే 28 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, ఒకటి సూత్రం గుర్తుకు రావాలి, రెండు క్యాల్కులేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 750 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల 30 సెకండ్ల కాలంలో ప్రయాణించినట్టయితే అతని వేగము కిలోమీటర్ ఫర్ అవర్లో ఎంత? కిలోమీటర్ ఫర్ గంటల్లో ఎంత? ఏ మ్యాన్ ట్రావెలింగ్ 750 మీటర్స్ ఇన్ 2 minutes 30 seconds. 2 minutes 30 seconds. Find the speed. So time start. ఒక వ్యక్తి 750 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల 30 సెకండ్లలో ప్రయాణించిండు. వేగం ఎంత? చూడండి ఒకసారి. మరి మనకి వేగం అడిగిండు. వేగము ఫార్ములా ఏం నేర్చుకున్నాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దూరము బై కాలము. దూరము బై కాలము. సో దూరం ఇక్కడ మీటర్లలో ఇచ్చిండు, 750 మీటర్లు. కాలము మనకి ఇక్కడ మీటర్లో ఇచ్చినప్పుడు కాలం సెకండ్లలో ఉండాలి. కానీ కాలం ఏముంది? 22 నిమిషాలు ఉంది, 30 సెకండ్లు ఉంది. సో నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 2 నిమిషాలకు 120 ప్లస్ ఒక 30, 150 సెకండ్లు. సో ఏమొచ్చింది? 750 మీటర్లు బై 150 సెకండ్లు. సో క్యాన్సల్ చేస్తే 15 ఒకట్ల 15 ఐదుల 5 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. సెకండ్కి ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది? 5 మీటర్లు ప్రయాణిస్తున్నాడు. అయితే మనకు అడిగింది ఏంది? కిలోమీటర్ ఫర్ అవర్లలో తెలపాలి, కిలోమీటర్ ఫర్ గంటల్లో తెలపాలి. సో మరి కిలోమీటర్ ఫర్ అవర్లలో తెలపాలంటే మనం నేర్చుకున్నాం, దేంతో మల్టిప్లై చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. సో 18/5తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ అవుతుంది, కిలోమీటర్ ఫర్ అవర్లలో మారుతుంది. సో 18/5తో గుణిస్తున్నాం. ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే 18 కిలోమీటర్లు పర్ అవర్. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మరి ఆ వ్యక్తి ప్రయాణించడం జరుగుతుందని వచ్చింది. ఓకేనా? ఇది మన క్వశ్చన్. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. 750 మీటర్లు బై 150 సెకండ్స్. 5 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. మరి కిలోమీటర్లకు మార్చినట్టయితే 18/5తో ఇంటి చేస్తే 18 కిలోమీటర్లు పర్ అవర్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటలలో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు? ఒక జీపు 40 గంట ఒక సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. ఒక సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అయినా 12 నిమిషాల్లో అతను నడిచే దూరం మీటర్లలో ఎంత? అతను నడిచే దూరం మీటర్లలో ఎంత? ఒక సెకండ్లో 1/2 మీటర్ల దూరం నడవగలడు. అయినా 12 నిమిషాల్లో అతను నడిచే దూరం మీటర్లలో ఎంత? టైం స్టార్ట్. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి? ఒక సెకండ్కు
ఒక సెకండ్కి ఎంత దూరం నడవగలడు? 1 2/3. దీన్ని మనము మిశ్రమ భిన్నంలో అపక్రమ భిన్నంలో మార్చినట్టయితే 5/3 మీటర్లు అవుతుంది. ఒక సెకండ్కి 5/3 మీటర్లు అనేది ఏమవుతుంది? వేగం అవుతుంది. వేగము మనకేమిచ్చిండు? మీటర్ పర్ సెకండ్లో ఇచ్చిండు. 5/3 మీటర్లు పర్ సెకండ్ అని అర్థం ఇది. ఇప్పుడు మనకు అడిగింది దూరము. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. వేగం ఇంటూ కాలము. సో వేగము మనకి ఎంత ఇచ్చిండు? 5/3 మీటర్లు ఇచ్చిండు పర్ సెకండ్కి. కాలం ఎంత ఇచ్చిండు? 12 నిమిషాలు ఇచ్చిండు. మనం ఇక్కడ సెకండ్లో తెలుసుకున్నప్పుడు ఇది కూడా సెకండ్లోకి మార్చాలి. సెకండ్లోకి మారిస్తే 720 సెకండ్లు అవుతుంది. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 2 6, 3 4 12, 240. సో 240 ఇంటూ 5 1200 మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 1200 మీటర్స్. ఓకే, అర్థమైందా? సో సెకండ్కు 1 2/3 ఇచ్చిండు. సో 5/3 మీటర్స్ అనేది వేగం అవుతుంది. దూరం అడిగిండు కాబట్టి వేగము ఇంటూ కాలము. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే 5/3 ఇంటూ మీటర్. కాలము అంటే 720 సెకండ్స్. మీటర్లో నిమిషాల్లో ఇచ్చినప్పుడు మనం సెకండ్లోకి మార్చుకుంటున్నాం. సో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ చేసి 1200 మీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రైడింగ్ హిస్ బైసికల్ covers 150 meters in 25 seconds. What is the speed in kilometer per hour? A man riding his bicycle covers 150 meters in 25 seconds. What is the speed in kilometer per hour? ఒక వ్యక్తి సైకిల్ పై 25 సెకండ్లలో 150 మీటర్లు ప్రయాణించినట్లయితే 25 సెకండ్లో 150 మీటర్లు ప్రయాణించినట్లయితే అతని యొక్క స్పీడు కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అవుతుంది? సో టైం స్టార్ట్. చేసిండ్రు అనుకుంటా అందరూ. ఓకే, చూడండి ఒకసారి. 150 మీటర్స్ 25 సెకండ్స్ టైం, అంతేనా? సో ఇప్పుడు డిస్టెన్స్, ఇది టైం. సో మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దూరము బై కాలం. దూరం ఏమో 150 మీటర్స్, కాలం ఏమో 25 సెకండ్స్. 25 1 25 6 క్యాన్సిల్ చేస్తే 6 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. కానీ మనకు అడిగింది ఏంది? కిలోమీటర్ పర్ అవర్లో అడిగిండు. సో 6 మీటర్స్ పర్ సెకండ్ కిలోమీటర్లకు మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 18/5. 18/5తో మల్టిప్లై చేయాలి. సో 18 6 108, 108/5. సో 5 2 10, 5 1 5. సో 0.03 ఇక్కడ వచ్చేస్తుంది. సో 5 6 30, 21.6 కిలోమీటర్ పర్ అవర్. 21.6 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? ఇది మనకి చూడండి, ఫస్ట్ మీటర్ పర్ సెకండ్లో తెలుసుకున్నాం. 6 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. కానీ మనకు అడిగింది కిలోమీటర్ పర్ అవర్లో కాబట్టి 6 × 18/5. సో మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేస్తే 21.6 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A train is traveling at the rate of 45 kilometers per hour. How many seconds it will take to cover a distance of 4/5 kilometer? A train is traveling at the rate of 45 kilometers per hour. How many seconds it will to take cover distance 4/5 kilometers? చూడండి ఒకసారి. ట్రైన్ యొక్క వేగం ఎంత ఇచ్చిండు? 45 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చిండు. ఇప్పుడు అది 4/5 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో టైం స్టార్ట్. ఓకే, చేసిండ్రు అనుకుంటున్నాను అందరూ. ట్రై చేయండి ఇంకా ఎవరైనా చేయకపోతే. సో ఇక్కడ ఏమేమి ఇచ్చిండు? స్పీడ్ ఇచ్చిండు. స్పీడ్ ఎంత ఇచ్చిండు? 45 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు. ఇంకేమి ఇచ్చిండు? డిస్టెన్స్ అడిగిండు. ఆ డిస్టెన్స్ ఎంత? 4/5 కిలోమీటర్స్ ఇచ్చిండు. 4/5 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ రెండు ఇచ్చిండు. కానీ మనకు అడిగింది టైం, కాలం అడిగిండు. టైం అనేది ఎట్లా అడిగిండు? సెకండ్లో అడిగిండు. ఫస్ట్ మనము అవర్లో తెలుసుకుందాం. అవర్స్ని మనము సెకండ్లోకి మారిస్తే సరిపోతుంది. ఫస్ట్ది మనకి
45 km/h ఇది ఇచ్చింది కాబట్టి టైం అంటే స్పీడ్ బై డిస్టెన్స్, డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, మరి డిస్టెన్స్ ఎంత ఉంది? 4/5 km. సో స్పీడ్ ఎంత ఉంది? 45/1. డినామినేటర్ ఏం లేకుండా 1 రాసుకుంటాం. సో మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే రాసుకుంటాం. డినామినేటర్లో ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. 1/45, 1/45, 4/5 ఇంటూ 1/45. ఇప్పుడు వచ్చింది ఏంది? km/h వచ్చింది, అంతేనా? మనకి టైం వచ్చేసి అవర్స్లో వచ్చింది. మనకు అడిగింది ఏమో సెకండ్స్లో అడిగిండు కాబట్టి మనకి 4/5 ఇంటూ 1/45 ఇంటూ 3600 సెకండ్స్లో అడుగుతున్నాడు కాబట్టి మనం ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేద్దాం. 5తో క్యాన్సిల్ చేస్తే 5 7 35, 5 2 10, 0. నెక్స్ట్ ఇది ఇప్పుడు 15 టేబుల్లో ఇక్కడ 45 ఉంది కాబట్టి 15 3 45, 15 4 60, 15 8 120. నెక్స్ట్ మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తున్నాం. 3 1 3 6, సో 16 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 16 ఇక్కడ 4, 16 ఇంటూ 4 ఎంత? 64 సెకండ్స్. 64 seconds ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉందా 64 seconds? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, 64 seconds. కావాలంటే మరొకసారి చూడండి. దీన్ని మనం ఇంకా ఆ రకంగా ఎలా చేయొచ్చు అంటే మనం 4/5 అంటే మరి ఇదేమవుతుంది? 4000/5 మీటర్స్. సో దీన్ని మీటర్లకు మారిస్తే 800 మీటర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ స్పీడ్ కూడా ఏం చేయొచ్చు? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవచ్చు. మీటర్ పర్ సెకండ్లో కంటే మనం ఏం చేస్తున్నాం? 5/18. సో ఇక్కడ 3 6 315. సో ఏమొచ్చింది? 75/6 వచ్చింది. ఇక్కడేమో మనకి 800 మీటర్స్ వచ్చింది. సో 800 మీటర్స్ బై 1, 75/6. సో 800 ఇంటూ 6/75. సో ఇప్పుడు 3 25ల 3 2ల 25తో 25 3ల 75, 5 25 2ల, సో 32 ఇంటూ 2 64 సెకండ్స్. ఇట్లా కూడా చేయొచ్చు. 64 seconds. ఓకే, ఎలానైనా చేయండి, మీకు ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఏ ఫార్మర్ traveled a distance of 61 kilometers in 9 hours. He traveled partly on foot at 4 km/h and partly on bicycle at 9 km/h. The distance traveled on foot is. A farmer traveled a distance 61 kilometers in 9 hours. సో మొత్తం 61 kilometers ట్రావెల్ చేసిండు. ఎన్ని అవర్స్లో? 9 అవర్స్లో ట్రావెల్ చేసిండు. ఇదొకటి. నెక్స్ట్ ఏమి ఇచ్చిందంటే దీంట్లో 2 parts. మరి ఫుట్ ఆన్ ద ఫుట్ ఏమో బై ఫుట్ ఏమో 4 km/h అండ్ బైసికల్ పైన ఏమో 9 km/h స్పీడ్తో ట్రావెల్ చేసిండు. అయితే ఇప్పుడు మొత్తం మీద అతని డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ను ఫుట్ అంటే నడవడం జరిగిందని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? టైమ్ స్టార్ట్. సో సాల్వ్ చేయండి. సో టోటల్ డిస్టెన్స్ ఏమో 61 kilometers, టోటల్ టైం ఏమో 9 hours. టోటల్ టైం ఈజ్ 9 hours. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో బైసికల్, ఒకటేమో నడవడం జరిగింది. నడిచినటువంటిది x kilometers అనుకుందాం. నడిచినటువంటిది బై ఫుట్, ఫుట్ ఏమో x kilometers అనుకుందాం. రిమైనింగ్ బైసికల్ అనేది ఏమవుతుంది? 61 - x అవుతుంది, అంతేనా? మొత్తం కిలోమీటర్ 61 కాబట్టి నడిచింది x కిలోమీటర్ అయితే బైసికల్ పైన 61 - x అవుతుంది. టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టీ. టీ ఈజ్ ఈక్వల్ టు T1 + T2 అనుకుంటున్నా. T1 + T2 అంటే మొత్తం టైం 9 గంటలు అనేది ఎలా ఉందంటే నడిచినటువంటిది కొంత టైము, సైకిల్ పైన వెళ్ళింది కొంత టైము. సో నడిచినటువంటిది ఎంత అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాం? డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు నడిచినటువంటిది x కిలోమీటర్ కాబట్టి x బై స్పీడ్ ఎంత ఇచ్చిండు? ఫుట్ 4 kilometers, x/4. సో సైకిల్ పైన 61 - x, స్పీడ్ 9 kilometers. ఓకేనా? ఇది అర్థమైతే మీకు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, మొత్తం టైం ఏమో 9 hours, సైకిల్ పైన x hours అనుకుంటే x/4 అవుతుంది టైము. అలాగే బైసికల్ పైన 61 - x అనుకుంటే 9 hours స్పీడ్ కాబట్టి 9 km/h కాబట్టి
61 మైనస్ ఎక్స్ బై 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇది ఈక్వేషన్ వచ్చింది. మరి ఈక్వేషన్ ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో మనం ఇంతవరకు నేర్చుకున్నాం. సో ఈ రెండు కూడా డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. సో 9 ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ 9x ప్లస్ 4 ఇంటూ 61 244 మైనస్ 4x కింద డినామినేటర్ లోపల 9 4 36. మరి ఇప్పుడు 36 అనేది ఇటు సైడ్ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై 3 ఇంటూ 9 ఇంటూ 36. సో 9 ఇంటూ 36 ఏమవుతుంది మనకి చూడండి ఒకసారి. ఓకే, 9 6 54 9 3 27 32. సో 324 అవుతుంది. అలాగే ఇటు సైడ్ 9x మైనస్ 4x 5x ప్లస్ 244 ప్లస్ 244. ఇప్పుడు ప్లస్ 244 అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో 324 మైనస్ 244 ఈజ్ ఈక్వల్ టు 5x అవుతుంది. సో 324 మైనస్ 244 ఈక్వల్ టు 80. 80 ఈజ్ ఈక్వల్ టు 5x. మనకి x కావాలి. x ఈజ్ ఈక్వల్ టు 80/5. 80/5 అంటే 16. సో ఏమొచ్చింది 16 కిలోమీటర్స్ బై ఫుట్. అడిగింది కూడా కిలోమీటర్ ఫుట్ కాబట్టి 16 కిలోమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చూడండి ఏ విధంగా చేసినాం. టోటల్ టైం 9 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు సైకిల్ పై వెళ్ళినటువంటి టైము, డిస్టెన్స్ అలాగే నడుచుకుంటూ వెళ్ళినటువంటి టైం రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది. సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి x/4 61 మైనస్ ఎక్స్ బై 9 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 16 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్స్ ఆఫ్ A and B are in the ratio 3:4. A takes 20 minutes more than B to reach a destination. In what time does A reach the destination? The speeds of A and B are in the ratio 3:4. సో A and B అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వారి యొక్క వేగముల నిష్పత్తి 3:4 అని ఇచ్చిండు. అలాగే ఇంకేమిచ్చిండు, A takes 20 minutes more than B to reach a destination. In what time does A reach the destination? సో మనకి మరి ఇక్కడ వేగంలో చూసినట్టయితే ఏకి బీకి ఉన్నటువంటి నిష్పత్తి 3:4. అంటే వేగం ఎక్కువ ఉన్నటువంటిది ఎవరికి? బి. అంటే బికి ఎక్కువ వేగంతో వెళ్తున్నాడంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, బి అనేటువంటి వ్యక్తి తొందరగా రీచ్ అవుతాడు. మరి ఎంత తొందరగా రీచ్ అవుతాడు అంటే ఏ కంటే 20 నిమిషాలు ముందుగా రీచ్ అవుతాడు. అయితే ఇప్పుడు మరి ఏ రీచ్ ద డెస్టినేషన్, ఏ చేరడానికి ఎంత టైం పడుతుంది? సో టైం స్టార్ట్. సో ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏమి ఇచ్చిండు, ఏకి బీకి ఉన్నటువంటి స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చిండు. స్పీడ్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు? 3:4 ఇచ్చిండు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పీడ్స్ ఈ రేషియోలో ఉన్నట్టయితే టైమ్స్ రేషియో అనేది ఏమవుతుందంటే దానికి రెసిప్రోకల్ అవుతుంది. టైం అనేది ఏమవుతుందంటే 4:3. సో ఎవరైతే వేగంగా వెళ్తారో వారు తక్కువ టైంలో రీచ్ అవుతారు, ఎవరైతే స్పీడ్ తక్కువ ఉంటుందో వారు ఎక్కువ టైం తీసుకుంటారు. సో టైం అనేటువంటిది ఎట్లుంటుంది, 4:3 ఉంటుంది. టైం టేకన్ ఏ అండ్ బి 4:3. 4 ఎక్కువ టైం తీసుకుంటాడు, ఏ ఎక్కువ టైం తీసుకుంటాడు, బి తక్కువ టైం తీసుకుంటాడు. సో వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి టైమ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 20 మినిట్స్ ఉంది. సో ఇప్పుడు ఏ తీసుకున్నటువంటి టైం 4x, బి తీసుకున్న టైం 3x అవుతుంది. ఎందుకంటే రేషియో ఉంది కాబట్టి రిమూవ్ చేస్తే 4x - 3x అవుతుంది. మరి డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో టైం యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు? 20 మినిట్స్ ఇచ్చిండు. సో 4x - 3x = 20 అవుతుంది. ఇక్కడ x = 20 మైనస్ చేస్తే, సో ఎక్స్ అంటే 20 అంటే 20ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే ఏమవుతుంది, 4 × 20 80 మినిట్స్. సో 3 × 20 60 మినిట్స్ అవుతుంది. 80 మినిట్స్ 20 మినిట్స్. ఇప్పుడు 80 మినిట్స్ మనం ఏం చేయాలంటే అవర్స్లోకి చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ అవర్స్లో ఇచ్చిండు కాబట్టి. సో అవర్స్లోకి చేంజ్ చేస్తే 80/60. సో 80/60 అంటే 23 జా 24 4/3. మరి 4/3ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చినట్టయితే 1/3 అవర్. 1/3 అవర్ ఉందా ఆప్షన్? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఏ విధంగా చేసినాం, స్పీడ్స్ యొక్క రేషియో 3:4 ఇచ్చిండు. స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నావో దానికి రెసిప్రోకల్ ఏమవుతుందంటే టైం టేకెన్ 4:3. సో ఇప్పుడు ఏ 4x, బి 3x అవుతుంది.
డిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి 20 minutes 4x - 3x = 20 minutes, x = 20 అవుతుంది. మళ్ళీ xని సబ్స్టిట్యూట్ చేస్తే 4 2 20 80, 3 20 60. అంటే ఏ తీసుకున్న టైం 80 minutes, బి తీసుకున్న టైం 60 minutes. మరి 80 minutesని మనం అవర్స్లోకి చేంజ్ చేస్తే 80/60 4/3 అవుతుంది, 1/3 hours అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An athlete runs 200 meters race in 24 seconds. What is the speed? r/p. మరి ఒక పరిగెత్తేటటువంటి వ్యక్తి ఇది ఒక రకం. మరి 24 సెకండ్ల లోపల 200 మీటర్లు ప్రయాణించినట్లయితే వేగం km/h ఎంత? ప్రాబ్లం ఇంతకుముందు చేసినాము. మరొకసారి చూద్దాం. q/, టైం స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో 2 ఆల్ఫా, ఇప్పుడు 2 ఇటు సైడ్ వచ్చేసినట్టయితే మనకేమవుతుంది? ఆల్ఫా -q/2p అవుతుంది, -q/2p. ఇప్పుడు రెండిట్లో ఆల్ఫా ఈక్వల్ కాబట్టి మనకి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నా చూడండి. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై r/p ఈక్వల్ టు డిస్టెన్స్ బై -q/, సో 2p. 200 మీటర్స్ స్పీడ్ సైడ్ స్క్వేర్ రూట్ 24 సెకండ్స్ స్క్వేర్ అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే r/p ఈక్వల్ టు 450 స్క్వేర్ బై, సో 50/6 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకి 25/3 వస్తుంది. 25/3 మీటర్ పర్ సెకండ్. మనకు అడిగింది ఏంది? ఆప్షన్ km/h ఇచ్చిండు, అడిగిండు ఆప్షన్. సో కిలోమీటర్లకు మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? కరెక్ట్ ఆప్షన్ గుర్తుంది కదా, 18/5. సో 5 1 జా 5 5 జా 3 1 జా 3 sum of squares of the root 5 6 జా x square plus 8x plus 30 km/h ఉందా ఆప్షన్? వర్గ సమీకరణం యొక్క మూలాల వర్గాల మొత్తం. మీకు కూడా ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా? మూలాలు తెలిస్తే ఒకసారి చూసుకోండి. మన మూలాలకు 30 km వర్గాల మొత్తం అవర్ అవుతుంది. సో ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మన మూలాల యొక్క వర్గాల మొత్తం అంటే α² + β². α² + β² ఏమవుతుంది? ఫార్ములా α + β హోల్ స్క్వేర్. ట్రైన్ ఈజ్ మూవింగ్ -2 into α స్పీడ్ ఆఫ్ 180 km/h. మూలాల యొక్క వర్గాల మొత్తం స్పీడ్ α² + β². α² + β² అంటే α + β హోల్ స్క్వేర్ 180 km/h ఇచ్చిండు. దీని ఏం చేయాలంటే α + β అంటే మూలాల మార్చాలి. మూలాల మొత్తం అంటే -b/a, -b అంటే -8/1 హోల్ స్క్వేర్, -2 ఇంటూ మూలాల లబ్దం 15 c/a 15/1 -8² అంటే 64 -2 ఇంటూ 15 అంటే 30. ఈజీ క్వశ్చన్. -30 180 ఇంటూ 34 ఉందా ఆప్షన్? 5/18 సెకండ్ ఆప్షన్. సో కిలోమీటర్ నుంచి అవర్స్ లోకి మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేస్తాం. ద వాల్యూ ఆఫ్ రూట్ 2 + √2 + √2 ఈ విధంగా ఉన్నట్లయితే 50 మీటర్ పర్ సెకండ్. ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈజ్ ద కరెక్ట్ వన్. రెండు వరుస సంఖ్యల లబ్దంగా రాయడానికి వచ్చినట్లయితే 2 నేను రాయొచ్చు, 1 2 రాయొచ్చు కాబట్టి 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఒకవేళ రూట్ ఏ స్పేస్ షిప్ ట్రావెల్స్ 810 km/h, హౌ మెనీ మీటర్స్ డస్ ఇట్ ట్రావెల్? 2 into 3 రాయొచ్చు కాబట్టి 3 ఇస్ ద ఆన్సర్ ఆఫ్ ద సెకండ్. క్వశ్చన్ బాగా చూడండి. స్పేస్ షిప్ ట్రావెల్స్ 180 km/h స్పీడ్ తో వెళ్తుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1/5 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? మీటర్స్ లో అడిగిండు. సో ఇప్పుడు ఇచ్చిందేమో km/h లో ఇచ్చిండు, అడిగిందేమో మనకి 1/5 సెకండ్స్ టైం లోపల ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందని అడిగిండు. సో టైం స్టార్ట్. సో మనకిచ్చింది స్పీడ్ ఇచ్చిండు. స్పీడ్ ఎంత ఇచ్చిండు? 810 km/h ఇచ్చిండు. km/h ఏం చేయాలి? ఫస్ట్ మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి, ఎందుకంటే మన సెకండ్లో అడిగిండు క్వశ్చన్ని. సో సెకండ్లోకి మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేస్తాం. సో 5/18 తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ చేస్తున్నాం. సో క్యాన్సిల్ చేసినప్పుడు 6 టేబుల్లో 6 3 జా 6 1 జా ఇక్కడ 2 6 3 జా 18 3 6 5 జా 30. సో మనకి 8 9 మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 4 జా 3 5 జా 45 into 5 225 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా, ఇది స్పీడ్ వచ్చింది. మనకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో 225 మీటర్ పర్ సెకండ్, టైం ఏమో 1/5 సెకండ్. టైం ఎంత ఇచ్చిండు? 1/5 సెకండ్, సెకండ్లో 5th పార్ట్. సో 225 మీటర్ పర్ సెకండ్ అనేదేమో స్పీడ్, టైం ఏమో 1/5. సో క్యాన్సల్ చేస్తే 5 4 జా 5 5 జా సో 45 మీటర్స్ ఫర్ 1/5 సెకండ్. ఇక్కడ నాట్ సెకండ్, 1/5 సెకండ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనము ఈరోజు ఈ వీడియోలో కూడా డిస్టెన్స్, టైము, మనకి
సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా యావరేజ్ స్పీడ్ని బేస్ చేసుకుని, అలాగే మరి ఒక వ్యక్తి ఒకరోజు కొంత వేగంతో వెళ్ళినప్పుడు మరి లేటుగా రీచ్ కావడం, నెక్స్ట్ రోజు వేగాన్ని పెంచినప్పుడు ముందుగా రీచ్ కావడం, ఇటువంటి సమస్యలు కూడా మనకి ఎగ్జామ్లో వస్తుంటాయి. కాబట్టి మరి వీటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మనం రేపటి వీడియోలో కూడా నెక్స్ట్ వీడియోలో కూడా నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ అందరికి కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి దిస్ ఇస్ మై వెబ్సైట్. మరి ఫస్ట్ ఉన్నటువంటిది వెబ్సైట్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది అక్కడ, లేదంటే టెట్, డిఎస్సి, ఎస్ఐ అని ఉంటుంది. మరి అక్కడ వెళ్ళినప్పుడు మీకు వరుసగా ఇంతవరకు ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా వరుసగా ఉంటాయి. మరి ఆ లింక్ పై క్లిక్ చేసినట్టయితే మీకు యూట్యూబ్ నందు వీడియోస్ కూడా ఓపెన్ అవుతాయి. లేదంటే మీరు ఇప్పుడు చూసినటువంటి వెబ్సైట్లో మీరు చూసినటువంటి యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్లో కూడా వరుసగా ఉంటాయి. అక్కడ నుంచి కూడా చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అందరు కూడా.